అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా ఎన్నికల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె హైమవతి అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల సాధారణ ఎన్నికలు 2025లను పురస్కరించుకుని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కె హైమవతి సమావేశాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్లు, 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 మండలాలకు గాను 230 ఎంపీటీసీ స్థానాల్లోని 3,21,766 పురుషులు, 3,34,186 మంది మహిళా ఓటర్లు మరియు 6 ఇతర మొత్తం 6,55,958 మంది ఓటర్లు ఉన్నారని, వీరి కొరకు 1,168 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గాల వారీగా మండల మరియు జిల్లా పరిషత్తుల ఎలక్టోరల్ లోను సెప్టెంబర్ 6, 2025 వరకు సిద్ధం చేసి మండల స్థాయిలో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం జరిగిందని, సెప్టెంబర్ 8 వరకు అభ్యంతరాలను స్వీకరించి 9న స్వీకరించిన అభ్యర్థాలను సరిచేసి 10వ తేదీన ఫైనల్ పబ్లికేషన్ విడుదల చేస్తామన్నారు. 700 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలక్టోరల్ రోల్ ను ఇప్పటికే ఏర్పాటు చేశామని, ఒక కుటుంబానికి చెందిన వారు ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన వెంటనే పోలింగ్ బూత్ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా సాఫ్ట్వేర్ హార్డ్ కాపీలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలు స్పష్టంగా ఉండాలని, అభ్యంతరాలను స్వీకరించి వాటిపై చర్యలు తీసుకుంటామని, ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నా వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పీ సీఈఓ రమేష్, డిపిఓ దేవికీదేవి, బీఆర్ఎస్ మోహన్ లాల్, కాంగ్రెస్ గయాసుద్దీన్, ఇమాముద్దీన్, బీఎస్పీ పార్టీ తిరుపతి, వైఎస్ఆర్ పార్టీ జగదీశ్వర్, బీఎస్పీ పార్టీ బి సదన్లు పాల్గొన్నారు.